కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ప్రభాత దర్శిని కార్యక్రమంలో ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, అమ్మ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. పాప భీతి, ఈ మాటను ఎప్పుడన్నా విన్నారా? అసలు పాప భీతి అంటే ఏంటి? ఈ రోజు మీకు పాప భీతి గురించి చెప్తానండి. మనిషికి పాప భీతి ఎంతో అవసరం. అసలు పాపమే చేయకుంటే న్యాయరీతి దానంతట అదే వస్తుందంటారు. న్యాయ నిరూపణకు రుజువులు, సాక్ష్యాలు కావాలి. పాపం చేయడానికి వీటితో అస్సలే పనిలేదు. అందుకే మన శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ధర్మస్థాపనకి అగ్రతాంబూలం ఇచ్చాయి. యుగాలు మారిన ప్రతిసారి కొన్ని ధర్మాలు మారచ్చు. ఇవన్నీ ఆయా కాలమాన పరిస్థితులు, సంస్కృతుల మీద ఆధారపడి ఉంటాయి. ధర్మ మార్గంలో నడుస్తున్న విశేష ధర్మానికి, సమాజ హితానికే ప్రాముఖ్యం ఇవ్వాలి. దీనికి ఎంతో మనోబలం కావాలి. ఆత్మబలం అంత సులభంగా రాదండి. అకుంఠిత దీక్ష, మొక్కువని స్థైర్యం, చెక్కు చెదరని ఏకాగ్రత అనివార్యం. గత నుంచి పాఠాలు నేర్చుకుంటూనే బంగారు భవిత కోసం వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిరంతర సాధన ద్వారా సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. గతంలో మన పురాణాల్లో వర్ణించినట్లు దేవతలు, దానవులు కూడా కఠోర తపస్సులు చేసి వరాలు పొందారట. రాక్షస వంశంలో జన్మించినప్పటికీ ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి వంటి వారు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు పొందారు. మన బాధ్యతలు విస్మరించకుండానే కర్తవ్య నిర్వహణ చేయాలని భగవద్గీత కూడా బోధిస్తుంది. ఇక నిరంతర దైవస్మరణలో అంతర్యామిని సందర్శించగలిగితేనే పాపభీతి వస్తుందంటారు. ఎవరూ చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా అనుకుంటూ పాపానికి ఒరిగడితే మనస్సాక్షి అనేది మనల్ని తప్పకుండా నిలదీస్తుంది. దీనికి మనం జవాబుదారీ కావాల్సి ఉంటుంది. సత్ప్రవర్తనకు సాధనే పునాది. ఆ సాధనకు గురువుల సూచనలు, సలహాలు, తోడ్పాటు చాలా అవసరం. ఇక పురాణ పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణులంతటి వారికే విశ్వామిత్రుడు, సాందీపులు శిక్షణ అనివార్యమైంది. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ప్రజల మనసులలో బతకాలంటే సన్మార్గం అనివార్యం. ఈ సన్మార్గానికి పాపభీతి కీర్తాయండి. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు చూద్దాం. ఉదయం 7:35 అమ్మ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 8 గంటలకు సంజీవని, 8:30 ఆణిముత్యాలు సినిమా సీరియల్లో అదృష్ట జాతకుడు 4వ భాగం ప్రసారమవుతుంది. 9 గంటలకు సౌత్ జోన్ హుకప్ హైదరాబాద్ నుండి రిలే, జేవి శ్రీధర్చే భరతనాట్యం. 9:30 హెల్త్ ప్రోగ్రామ్ జీవన్ రేఖలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ బాలాములతో పరిచయ కార్యక్రమం. 10 గంటలకు కళా కామెడీ, 10:30 టెలిస్కోల్, 11 గంటలకు వార్తల ముఖ్యాంశాలు, 11:05 తెలుగు సినీ గీతాల కార్యక్రమం మధుర గీతాలు. ఇక 11:33 ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో భారత్ నిర్మాణ్. 12 గంటలకు కాకతీయ దర్శిని, మధ్యాహ్నం 1 గంటకు బయోస్కోప్ సినిమా సీరియల్లో ఊరికి మనగాడు ప్రసారమవుతుంది. 1:30 స్రవంతి శీర్షికలో జీడిగుంట రామచంద్రమూర్తి కథలు, కళ్ళు తెరిచిన కారుణ్యం. మధ్యాహ్నం 2 గంటలకు నవ్య స్త్రీల కార్యక్రమం, 2:30 వార్తల ముఖ్యాంశాలు, 2:35 తెలుగు సినీ గీతాల కార్యక్రమం మధుర గీతాలు. 3 గంటలకు మన ఇంటి వంట ప్రాయోజిత కార్యక్రమం, 3:30 చందమామ రావే ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 3:35 ప్రాయోజిత కార్యక్రమం పూతరేకులు. సాయంత్రం 4:20 హాస్యలహరి, 4:32 అణిముత్యాలు సినిమా సీరియల్ శీర్షికన అదృష్ట జాతకుడు చూడొచ్చు. ఇక 5 గంటలకు ప్రాయోజిత కార్యక్రమం సుమతి, 5:30 సత్యం శివం మహామంచోళ్ళు ప్రాయోజిత కార్యక్రమం. 6 గంటలకు ఉర్దూ సంచిక కార్యక్రమం అంజుమన్ ప్రసారమవుతుంది. సాయంత్రం 6:25 రైతు నేస్తంలో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారం. ఇందులో రబీ నూనె గింజల సాగు యాజమాన్యంపై చర్చా కార్యక్రమం, డాక్టర్ ఏ విష్ణువర్ధన్ గారితో పరిచయ కార్యక్రమం. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, మత్స్యకారులకు సూచనలుంటాయి. రాత్రి 7 గంటలకు తెలుగులో వార్తలు, 7:15 ఉర్దూలో వార్తలు, అలాగే 7:30 స్రవంతి ప్రాయోజిత కార్యక్రమం. 8 గంటలకు ఇదే మన జీవిత లక్ష్యం ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 అతిథి శీర్షికలో వనజ ఉదయ ప్రముఖ నాట్యకారిణితో పరిచయ కార్యక్రమం. 9 గంటలకు బయోస్కోప్ సినిమా సీరియల్లో ఊరికి మనగాడు ప్రసారమవుతుంది. 9:30 వార్తల ముఖ్యాంశాలు, 9:45 టీడీ మరియు ఎయిర్ జాయింట్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీపై ప్రత్యేక నివేదిక. ఇక 9:50 దూరదర్శన్ సమర్పించే మీట్ మిస్టర్ ఆంజనేయులు 7వ భాగం ప్రసారమవుతుంది. 10 గంటలకు స్త్రీ శక్తి ప్రాయోజిత కార్యక్రమం, 10:30 మిడిల్ ఈస్ట్ వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రగతి పదం, 11:30 నవ్య స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ రోజు సప్తగిరిలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. అమ్మ పలుకుతుంటేనే ఎంత హాయిగా ఉంది కదండి. అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేంది. ఈ లోకంలో ప్రతి జీవికి అమ్మ ఉంటుంది. తను ఎన్ని కష్టాలైనా పడి తన బిడ్డలను పైకి తేవాలని చూస్తుంది అమ్మ. స్వార్థం లేని మనిషి అమ్మ. మరి అలాంటి గొప్ప గొప్ప తల్లుల గురించి ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమం అమ్మలో చూద్దాం.